వేసవిలో విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్స్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందుకోసం నిరంతరంగా బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. సచివాలయంలో సింగరేణిపై ఆయన సమీక్ష నిర్వహించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకున్నారు. సింగరేణి కేటాయించిన ఒడిశా నైని బ్లాక్ లో ఉత్పత్తికి ఎదురైన అడ్డంకులు తెలుసుకున్నారు. ఈ బ్లాక్ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని, సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అభివృద్ధి చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలో మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖలపై సమీక్ష చేశారు. మార్కెట్ యార్డ్స్ కు కంప్యూటర్ సౌకర్యంతో పాటు నిరంతర విద్యుత్ వ్యవస్థ ఉండాలన్నారు. వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా కోహెడా మార్కెట్ యార్డ్ ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు తుమ్మల. జౌళి, చేనేత పథకాల కోసం కేంద్ర నిధులు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఆదాయం పెంచుకునేలా టెస్కోను బలోపేతం చేయాలని సూచించారు. ప్రాచీన కళా, వస్త్ర నైపుణ్యాలను ప్రోత్సహించాలని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరగడంతో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 400 కోట్ల వ్యయంతో 1050 అత్యాధునిక డీజిల్ బస్సులు కొనుగోలు చేయనుంది. వీటిలో 400 ఎక్స్ప్రెస్ బస్సులు, 512 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అలాగే 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ బస్సులు కొత్తగా రానున్నాయి. ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి.